పెద్దాపురంలో ఈసారి రాజకీయం ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది. గత 2 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. మరోసారి గెలుపుపై ధీమాగా ఉంది. ఇక గత ఎన్నికల్లో జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించిన వైసీపీ పెద్దాపురంలో పాగా వేయలేకపోయింది. దీంతో ఈసారి ఇక్కడ గెలవడానికి గట్టిగానే ట్రై చేస్తోంది. పెద్దాపురం మండలంతో పాటు సామర్లకోట మండలాలు ఉన్నాయి. పెద్దాపురం శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 1,60,000 ఓటర్లు ఉన్నారు. పెద్దాపురంలో ఉన్న 2 మండలాలు మున్సిపాలిటీ కేంద్రాలుగా ఉన్నాయి. పెద్దాపురం 1915లోనే పట్టణంగా ఏర్పడగా సామర్లకోట 1950లో ఏర్పడింది. ఈ 2 మున్సిపాలిటీలు ద్వితీయ శ్రేణిలో ఉన్నాయి. ఈ ప్రాంతం మెట్టా డెల్టాల కలయిక. 1952లో పెద్దాపురం, 1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి. 1962 వరకు 2 వేర్వేరుగానే కొనసాగాయి. 1967లో పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట కలిపేశారు. 1952 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 6, కమ్యూనిస్టులు 2, తెదేపా తరపున 4 విజయం సాధించారు. 2009లో కొత్తగా ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీ నుంచి 1 గెలుపొందారు. 2014లో నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగాను, హోంమంత్రిగాను ఉన్నారు. ఇక 2019లోనూ ఆయనే విజయం సాధించారు. ఇక వచ్చే ఎన్నికల్లో పెద్దాపురంలో గెలుపు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. టీడీపీ తరపున చినరాజప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా చంద్రమౌళి కూడా సీటు సాధించాలనుకున్నారు. అయితే సీటుని మళ్లీ రాజప్పకే ప్రకటించడంతో చంద్రమౌళి నిరాశకు గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో చినరాజప్ప పెద్దాపురం నుంచి పోటీ చేస్తారని చంద్రబాబు స్వయంగా స్పష్టం చేశారు. 3వసారి ముచ్చటగా చినరాజప్పను గెలిపించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. పెద్దాపురం టికెట్ ఆశిస్తున్న మిగతా వారికి తప్పక న్యాయం చేస్తాను అని చంద్రబాబు హామీనిచ్చారు. అలాగే టీడీపీ సీటుపై ఆశతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన పెద్దాపురానికి చెందిన నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఆశలు అడియాసలయ్యాయి. వీరు చినరాజప్పకు ఏ మేరకు సహకరిస్తారు అనేది కీలకమే. ఇక ఇక్కడ కీలకంగా ఉన్న తోటా నరసింహులు 2019 ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసి వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే నరసింహం అనారోగ్యం వల్ల ఎన్నికలకు దూరమైతే ఆయన భార్య వాణికి జగన్ పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె అనూహ్యంగా చినరాజప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి నరసింహం కుటుంబం వైసీపీలో యాక్టివ్గా ఉండటం లేదు. వీరికి ఏ పదవి రాలేదు. అలా అని వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన తోటా త్రిమూర్తులు పరిస్థితి ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది. 2014లో టీడీపీ తరపున రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచిన త్రిమూర్తులు 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేశారు. తనకు తన కుమారుడుకు సీటు కావాలని డిమాండ్ చేస్తే ఆ డిమాండ్కు జగన్ ఒప్పుకోలేదు. దీంతో త్రిమూర్తులు మళ్లీ టీడీపీ నుంచే పోటీ చేసి చెల్లుబోయిన వేణుగోపాల్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయాక టీడీపీని వదిలేసి వైసీపీలోకి వచ్చారు. పార్టీలోకి వచ్చాక త్రిమూర్తులని వైసీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే 2024 ఎన్నికల్లో కూడా తోటాకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. మొత్తానికైతే తోటా ఫ్యామిలీస్ పొలిటికల్ ఫ్యూచర్ శూన్యంగానే కనిపిస్తోంది. ఇదే సమయంలో పెద్దాపురంలో దౌలూరి దొరబాబుకు వైసీపీ టికెట్ ఫిక్స్ అయింది. పెద్దాపురం సీటులో గత ఎన్నికల్లోనే దౌలూరి దొరబాబుకు సీటు ఇవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఎంపీ తోటా నరసింహం సతీమణి తోటా వాణిని ఇక్కడ బరిలోకి దింపారు. ఇప్పుడు ఎన్నికలకు చాలా ముందుగానే దొరబాబును అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే తోటా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఇస్తుంది అనేది కీలకమే. ఇక ఇక్కడ జనసేనకి మంచి పట్టుంది. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది. ఈసారి టీడీపీ జనసేన పొత్తు కుదరటంతో సీటు జనసేన ఆశిస్తోంది. జనసేన లేక టీడీపీ ఎవరు పోటీ చేసినా ఇక్కడ పోరు తీవ్రంగానే ఉంటుంది.